ప్రసాద్ ముఖర్జీ కొనసాగిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను ముఖర్జీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జనసంఘ్ వ్యవస్థాప అధ్యక్షులు, స్వతంత్ర సమర యోధులు, విద్యావేత్త, తన 33వ వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మరియు అర్బన్ శాఖ ద్వారా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్రం కోసం, ముఖ్యంగా హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాలు పాటించడంలో దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో మొట్టమొదటి పరిశ్రమల శాఖ, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే కశ్మీర్లో 370 ఆర్టికల్ అమలు చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి కశ్మీర్కి పోవడం జరిగింది. ఒక దేశంలో దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ అమలు అది కరెక్ట్ కాదు, దాన్ని వ్యతిరేకించి ఆయన పోరాడి ఆయన మరణం ఒక మిస్టరీ. అందుకే ఈరోజు 1952లో ఈ 23 జూను ఆయన చనిపోయినట్లు నిర్ధారణ చేసినందుకు, ఆయన ఈరోజు చనిపోయినట్లు ఆ రోజున మనం అందరం కూడా బలిదాన్ దివస్గా మనం చేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలని తన జీవితాశయాన్ని అమలుపరిచి ఈరోజు దేశం అంతా కూడా, దేశ ప్రజలందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా, ముఖ్యంగా యువకులు దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ఒక ఆయన సందేశము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. మరి ఒక్కసారి ఈ బలిదాన దివస్ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ దేశ యువకులు వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధిలో, దేశ పరిపాలనలో మోడీ గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.